కృష్ణమనాయుడు, ఇన్నేళ్ల తర్వాత మా ఇంటికి వచ్చావు, చాలా సంతోషంగా ఉంది. రా రా, లోపలికి రా, కూర్చుని మాట్లాడుకుందాం. ఆగిపోయావే రాలుడు. అచ్చిమాంబ, మనం అనుకున్నవి ఎప్పుడూ జరగవు, అనుకోనివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. పదిహేను 100 ఎకరాల మాగాని, 1000 ఎకరాల మెట్ట, 2000 గడప, 10,000 జనాభా, నిత్యం పూజలు అందుకునే శివాలయం ఉన్న ఈ ఊళ్ళో నా నోటీసుకు రాకుండా ఏది జరగదు, జరగటానికి వీల్లేదు. అలాంటిది ఒక మనిషిని చంపే ప్రయత్నం జరిగింది. అసలేం జరుగుతోంది ఇక్కడ? నాకు తెలియాలి తెలియాలి తెలియాలి. అసలు జరిగిందేమిటో నీ నోటీసుకి తెచ్చుంటే నువ్వే వాణ్ణి పాతేసేవాడివి. ఏం జరిగింది? మా వంశానికి కాబోయే కోడల్ని ఊరు బయట పొలాల్లో వీడు ఏడిపిస్తున్నాడు. ఆ అమ్మాయి చేయి పట్టుకోవడానికి వెంటబడ్డాడు. ఈ విషయం బయటపడిందంటే మాకు మీకు ఎంత అప్రతిష్ట. ఆవిడ చెప్పింది నిజమేనా? ఆవిడ చెప్పిన దాంట్లో ఒక నిజం ఉంది, ఒక అబద్ధం కూడా ఉంది. ఏమిటా నిజం? మీ చెల్లెల్ని ఊరు బయట కలవటం నిజం. మేమిద్దరం ప్రేమించుకున్నాము. మరి అబద్ధం ఏంటి? నేను మీ చెల్లెల్ని ఏడిపించలేదండి. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తుంది. అది వీడికి ఇష్టం లేకే ఇలా చేయించిందని అనుకుంటున్నాను. వాడు చెప్పింది నిజమైతే పనిష్మెంట్ నీకు, అబద్ధమైతే వాడికి. రా. అదేమిటమ్మా, ఇప్పుడు వాడు వెళ్తే నిజం తెలుసుకుంటాడుగా. వెళ్ళని, తెలియకూడదనుకున్నాం, తెలిసిపోయింది. అతని తండ్రి ఊరందరి ముందు పెళ్లి చేస్తానని మనకు మాట ఇచ్చాడు. కృష్ణమనాయుడు తండ్రి మాట కాదనలేడు, చెల్లెల ప్రేమను అవునలేడు. మింగలేక కక్కలేక నలిగి చస్తాడు. మీకు చెప్పడానికి భయపడి ఇబ్బంది పడి చెప్పలేకపోయాం. మమ్మల్ని క్షమించండి. తమ్ముళ్ళు, ఇంటి కోడలు కావలసిన పిల్ల ఇంకొకరిని ప్రేమించిందని తెలిసాక కూడా ఈ పెళ్ళొద్దని చీకొట్టి పోవాలి. కాని నానిని చంపైనా సరే తన మేనల్లుడితోనే ఈ పెళ్లి జరిపించాలని ప్రయత్నిస్తోందంటే అచ్చిమాంబ ఆలోచనకు మొలకెక్కడ వేసినా దాని వేరు వేరే చోట ఉంటుంది. దాన్ని కనిపెట్ట. క్షమించండి అయ్యా. ఆ రోజు చెల్లెలి పెళ్లి జరగకుండా అన్నల పెళ్లి జరగకూడదని తీర్పు చెప్పించి తనకు జరగని పెళ్లి మీలో ఎవరికి జరగకూడదని అచ్చమాంబ వేసిన ఎత్తులో పావులా కదిలిన ఎదవనయ్యా. తమ్ముళ్ళు, అచ్చమాంబ